మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఎప్పుడు కూడా తన విశ్లేషణలు అందిస్తూనే ఉంటారు. ఎన్నికలకి ఇప్పుడు కేవలం 3 నెలల సమయం ఉన్నటువంటి ఈ సమయంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. సో చంద్రబాబు నాయుడు జనసేన పొత్తుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు సముచిత స్థానాన్ని ఇస్తున్నారా? ఈ విషయంపై జన సైనికులు చాలా మంది టెన్షన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకం అనేది పెద్ద ఇష్యూగా మారుతోంది. అయితే జనసేన తెలుగుదేశం సీట్ల పంపు గురించి మరి రాజకీయ విశ్లేషణలో హరిరామ జోగయ్య ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో జనసేనకు 28 సీట్లని కొందరు, 25 సీట్లని కొందరు వివిధ రకాలుగా చెప్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో 40% ఓట్లు తెచ్చుకోగలిగి 23 సీట్లనే గెలుచుకోగలిగింది తెలుగుదేశం. 6.9% ఓట్లు తెచ్చుకున్న, ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఉండే తెలుగుదేశం జనసేన కూటమి 61 సీట్లు గెలుచుకుని ఉండేవని అప్పట్లో లెక్కలు చెప్పాయి. అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన సపోర్ట్తో తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్సీపీని ఓడించగలిగి అధికారం చేపట్టడం కూడా చాలా ఈజీ అని లెక్కలు చెప్తున్నాయట. జనసేనకి స్థానికంగా ఓటర్స్ల బలం ఉండి పోటీ పెట్టగల బలమైన అభ్యర్థులు అసెంబ్లీలో నియోజకవర్గాలు దాదాపు 57 ఉన్నమాట నిజమే. ఈ నియోజకవర్గాలన్నీ పొత్తులో ధర్మంలో భాగంగా చంద్రబాబు జనసేనకు కేటాయించాల్సిందనేది జనసైనికులు కోరుతున్నారు. సో ఈ రకమైన కేటాయింపు జరిగినప్పుడే జనసైనికులు సంతృప్తిగా చెంది ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది బాగా నీట్గా జరుగుతుంది అనేది మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణలో భాగం. కాబట్టి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ కోణంగా ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకుంటారని మరి చేగొండి హరిరామ జోగయ్య గారు తన విశ్లేషణను తెలియజేశారు. అంతేకాకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ఎక్కడి నుంచి ఉంటారు, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయదగినటువంటి నియోజకవర్గాలు, విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ నుంచి పతం నానాజీ, కాకినాడ సిటీ నుంచి ప్రసంగి ఆదినారాయణ, రాజమండ్రి రూరల్ కె దుర్గేష్, రాజానగరం బత్తుల రామకృష్ణ, రామచంద్రాపురం చిక్కాల దొరబాబు, ముమ్మిడివరం పీతాని బాలకృష్ణ, రాజోలు దేవివరప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, అమలాపురం శెట్టిబత్తుల రాజబాబు, డిఎంఆర్ శేఖర్, నర్సాపురం బొమ్మిడి నాయకర్, పవన్ కళ్యాణ్, భీమవరం పవన్ కళ్యాణ్, మలినేడి తిరుమలరావు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, తణుకు విడివాడ రామచంద్రరావు, భోగవల్లి ప్రసాద్, నిడదవోలు చేగొండి సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్, ఉండి జుత్తిగ నాగరాజు, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, పుప్పాల శ్రీనివాస్, వట్టి వెంకట పవన్ కుమార్, ఏలూరు రెడ్డి అప్పలనాయుడు, పోలవరం బర్రి బాలరాజు, గోపాలపురం సువర్ణరాజు, కొవ్వూరు తంబలపల్లి రమాదేవి, భర్త రవికుమార్ మూర్తి రిటైర్డ్ డిఐజీ, ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ చిలకపూడి పాపారావు, బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం బండి రామకృష్ణ, నూజివీడు బర్మా ఫణిబాబు, పెడన కాగితం కృష్ణప్రసాద్, బొమ్మిడి నాయకర్, ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నాదెండ్ల మనోహర్, పెదకూరప్పాడు బొర్రా వెంకట అప్పారావు, గుంటూరు తూర్పు సురేష్, గుంటూరు పడమర శ్రీమతి బి పార్వతీనాయుడు, పొన్నూరు శ్రీమతి బి పార్వతీనాయుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆమంచి స్వామి, ఒంగోలు రియాజ్, దర్శి చింతా సూర్యప్రకాష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి డాక్టర్ హరిప్రసాద్, కె నాగబాబు, మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు, ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనంతపురం టిసి వరుణ్, గుంతకల్లు మణికంఠ, పుట్టపర్తి పత్తి చంద్రశేఖర్, కర్నూలు జిల్లా నంద్యాల శెట్టి విజయకుమార్, కడప జిల్లా కడప సుంకర శ్రీనివాస్,
రాజంపేట శ్రీనివాసరాజు, నెల్లూరు జిల్లా కావలి పసుపులేటి సుధాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్, కొవ్వూరు జానీ మాస్టర్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట శివకుమారి, యలమంచిలి సుందరపు విజయకుమార్, అనకాపల్లి పరుచూరి భాస్కర్రావు, బొలిశెట్టి సత్యనారాయణ, పెందుర్తి శివశంకర్రావు, చోడవరం పంచకర్ల రమేష్ బాబు, గెడ్డం బుజ్జి, భీమిలి పంచకర్ల సందీప్, గాజువాక పవన్ కళ్యాణ్, పంచకర్ల రమేష్, విశాఖపట్నం దక్షిణం డాక్టర్ మూగి శ్రీనివాస్, విశాఖపట్నం ఉత్తరం డాక్టర్ బొడ్డేపల్లి రఘు, ఉమ్మడి విజయనగరం జిల్లా ఎస్కోట పాలవలస యశస్వి, నెల్లిమర్ల గురాన అయ్యలు, గజపతి నగరం పడాల అరుణ, పార్వతీపురం ఆదాడ మోహన్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల పిసిని చంద్రమోహన్, గుర్రాల శ్రీనివాస్, ఇచ్చాపురం దాసరి రాజు,